We are discussing Lucent Chemistry chapter number 5, part number 2. రైట్. లాస్ట్ క్లాస్లో మనం కొద్దిగా డిస్కస్ చేసాం అండ్ అది కొద్దిగా కన్ఫ్యూజ్ చేసేసి వదిలేశాను. అండ్ జస్ట్ నౌ ఇప్పుడే ఒక 15-20 మినిట్స్ ముందు రికార్డ్ చేశా. నెక్స్ట్ వీడియో కూడా ఇప్పుడే రికార్డ్ చేస్తాను. సో దట్ నెక్స్ట్ ఇంగ్లీష్ కూడా నేను రికార్డ్ చేయొచ్చు అనేసి. నౌ సి అగైన్ టైమ్ ఈజ్ ఇంపార్టెంట్. నౌ యూ సీ దిస్. ఇక్కడ ఆపామనుకుంటా. ఇక్కడ నేను మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసి వదిలేసా. యప్. ఓకే. అక్కడి నుంచి కాదు, ఇప్పుడు ఇక్కడ నుంచి మొదలెడదాం. ఫస్ట్ ఆక్సిడేషన్ నంబర్ ఏంటి అనేసి తెలుసుకుందాం. ద చార్జ్ ప్రెజెంట్ ఆన్ యాటమ్ ఇన్ అ మాలిక్యూల్. ఒక మాలిక్యూల్ ఉంటుంది, అందులో మాలిక్యూల్ కానీ ఒక అయాన్ కానీ ఉంటుంది, అందులో ఉండే యాటమ్ మీద ఉండే ఛార్జ్నే ఆక్సిడేషన్ నంబర్ అంటాం. ఇట్ మే బి 0, పాజిటివ్ అండ్ నెగటివ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆర్ నెగటివ్. రూల్స్ ఫర్ డిటర్మైనింగ్ ఆక్సిడేషన్ నంబర్ ఇది చూద్దాం. దెర్ ఆర్ సమ్ 6 to 7 రూల్స్. ఇది చూద్దాం. ఆక్సిడేషన్ నంబర్ ఆఫ్ అన్ యాటమ్ ఈజీ. ఒక యాటమ్ యొక్క ఆక్సిడేషన్ నంబర్ ఇన్ ఫ్రీ స్టేట్ ఈజ్ 0. అంటే ఇప్పుడు Cl2 అని ఉంది. Cl2 H2 అని ఉంది. అంతవరకు ఎందుకు? హెచ్లో ఒకటి ఉంటుంది, ఇంకొకటి యాడ్ అయితే స్టేబుల్ అయిపోతుంది. H2 అనేది ఎలిమెంటల్ ఫామ్లో ఉంటుంది. దాని ఆక్సిడేషన్ నెంబర్ ఎంత అంటే 0. ఆక్సిడేషన్ నెంబర్ ఆఫ్ ఆల్కలై మెటల్స్ LiNaKRbCs, Fr అనేది కింద ఉంటుంది, అది వద్దు. రైట్. LiNaKRbCs ఇవన్నిటికీ ఆల్కలీ మెటల్స్ అంటాం. వీటి ఆక్సిడేషన్ నెంబర్ +1. ఎందుకు? ఇక్కడ చూడండి. వాట్ ఈస్ దిస్ LiNaKRbCs? ఇవి ఎక్కడ ఉంటాయి? దీనిలో అన్నిట్లోనూ వ్యాలెన్సీ షెల్ ఎన్ని ఉంటాయి? ఒకటి ఉంటుంది. ఆ ఒకటి పోతే ఏమవుతుంది? ఒకరికి ఇచ్చేస్తుంది. ఇచ్చేస్తే ప్లస్ అవుతుంది. ఎన్ని? ఒకటి. కాబట్టి ఆక్సిడేషన్ నెంబర్ 1. అదే చెప్తున్నాడు. ఈజీ. ఇదంతా మనకు బేసిక్ ఉందనుకోండి. ఆ బేసిక్ నేను మీకు చెప్పాను లాస్ట్ వీడియో, హౌ టు స్టడీ యాక్చువల్లీ కెమిస్ట్రీ అనేసి. ఆక్సిడేషన్ నెంబర్ ఆఫ్ ఆల్కలైన్ అర్త్ మెటల్స్ నేను చెప్పాను, ఇది కూడా చెప్పాను. ఆల్కలైన్ అర్త్ మెటల్స్ BeMgCa SrBa అనేసి. వీటి ఇన్ మాలిక్యూల్ ఎంత? +2. ఆల్కలైన్ అర్త్ మెటల్స్ BeMgCa SrBa. ఇక్కడ చూడండి, BeMgCa SrBa. ఇవి ఎట్లుంటాయి? 2 ఉంది, 4 ఉంది. ఈ 4కి ఏం చేయాలి? 1s2 2s2 ఉంటుంది. వ్యాలెన్సీ షెల్ ఎన్ని ఉన్నాయి? 2. ఈ 2 పోగొట్టేకే ఇచ్చేకి రెడీగా ఉంటుంది. సో దట్ ఇది స్టేబుల్ అయిపోతుంది. అప్పుడు ఏమైపోతుంది? 2 ఇవ్వాలి అంటే ప్లస్, ఇచ్చేది ఎప్పుడు ప్లస్, కాబట్టి +2. అందుకే ఆక్సిడేషన్ నెంబర్ +2. ఇవి ఆల్కలైన్ అర్త్ మెటల్స్. ఇవి దీని ఆక్సిడేషన్ స్టేటస్ +2. ఆక్సిడేషన్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్ ఒకటి +1 అన్న అవ్వాలి. ఎందుకంటే 1s1కి ఇంకోటి యాడ్ అయితే అప్పుడు ఏమవుతుంది? 1s2 అయిపోతుంది. ఇది స్టేబుల్ అయిపోతుంది. లేదా ఉన్న 1s1 కాస్త ఎవరికైనా ఇచ్చేస్తే స్టేబుల్ అయిపోతుంది. ఇచ్చే కన్నా రెడీగా ఉంటుంది, తీసుకునే కన్నా రెడీగా ఉంటుంది. అందుకు +1 -1. ఆక్సిజన్ ఎట్లా అంటే ఆక్సైడ్లోకి అయితే -2. ఎందుకు -2? ఇక్కడ చూడండి, ఆక్సిజన్ 8 ఉంది, రైట్. 1s2 2s2 2p4 అంతేనా? ఇక్కడ 6 అవ్వాలి, అప్పుడు ఆక్టేట్ అయిపోతుంది. అంటే +2 కావాలి, రైట్. యాడ్ అవ్వాలి, సారీ, +2 అంటే ఇది ప్లస్ తీసేయండి. 2 ఎక్కువ కావాలి, 2 ఎక్కువైతే ఆక్టేట్ అయిపోతుంది. 2 ఎక్కువ కావాలి అనేది తీసుకునేది -2. అందుకే ఆక్సిడేషన్ నెంబర్ ఆఫ్ ఆక్సిజన్ ఎక్కడపై ఆక్సిజన్ ఇస్ ఆక్సైడ్లో -2. ఆక్సైడ్లో -2. పెరాక్సైడ్ అని చెప్పా, H2O2. ఇట్లా H2O2 ఇలాంటి వాటిలో అయితే -1, రైట్. ఇట్లాంటి వాటిలో -1. సూపర్ ఆక్సైడ్లో -1/2. వాట్ ఈస్ దిస్ సూపర్ ఆక్సైడ్ అని అంటే సింపుల్. మళ్ళీ దీనికి నేను బయాలజీకి వెళ్ళాలి, రైట్. అవన్నీ వద్దులేండి. సూపర్ ఆక్సైడ్ అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి, O.- ఉంటుంది ఇది. సో ఆక్సిజన్లో వాట్ ఈస్ దిస్? మామూలుగా అయితే 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. O2 అని అంటే 16 ఉంటాయి. O2- అని అంటే 17 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో ఇలా వస్తుంది సూపర్ ఆక్సైడ్ ఫామ్లో ఇలా వస్తుంది, రైట్. ఇలా డాట్. సో అంత అవసరం లేదు. ఇక్కడ మనకు ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ నంబర్ ఆఫ్ ఆక్సిజన్ ఇన్ సూపర్ ఆక్సైడ్ ఇస్ -1/2. అడగచ్చు, అడగకపోవచ్చు. ఎక్కువ అడగడు, అడిగితే నంబర్లు ఇట్లా అడుగుతాడు, అది చూద్దాం. సమ్ ఆఫ్ ఆక్సిడేషన్ నంబర్ ఆఫ్ యాటమ్స్ ఇన్ అ మాలిక్యూల్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఒక మాలిక్యూల్లో యాటమ్స్ యొక్క ఆక్సిడేషన్ నంబర్ 0 సమ్ చేస్తే, రైట్. అదేంటి ఇప్పుడు చూద్దాం. ప్రాక్టికల్గా ఇవన్నీ అవే చెప్తాయి. ఈ 7 రూల్స్ ఇక్కడ అప్లై అవుతాయి. ఆక్సిడేషన్ నంబర్ ఆఫ్ యాటమ్స్ ఇన్ ఎన్ అయాన్ ఈజ్ ఈక్వల్ టు మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ చార్జ్ విత్ సైన్. అంటే సపోజ్ Cl- అని ఉంది, రైట్. KMnO4- ఆర్ KHCl- ఇలాంటివి ఉంటాయి. ఇలాంటివన్నీ KCl-. ఈ మైనస్తో పాటు చార్జ్ ఎంత ఉంటుందో దీన్ని అయాన్ అంటాం, రైట్. ఈ మైనస్తో పాటు ఇంక్లూడ్ చేయండి అని అంటున్నాడు, దట్స్ ఇట్. అది చూద్దాం. ఆక్సిడేషన్ నెంబర్ ఆఫ్ KMnO4లో నాకు Mn తెలియదు, ఎందుకంటే K తెలుసు, O4 తెలుసు. ఆక్సిజన్ది -2 అని తెలుసు, ఇక్కడ చూసాం ఇక్కడ, రైట్. K కూడా తెలుసు. ఏంటి K? ఇక్కడ ఉంది చూడండి, HLiNaKRbCsFrలో. దీనికి అంతటికీ ఆక్సిడేషన్ నెంబర్ +1. సో నాకు కొన్ని అయితే తెలుసు. K తెలుసు +1 అనేసి, O అనేది తెలుసు -2 అనేసి. అదే చేస్తా. ఒక్క Oకి -2 అయితే
4 ఓస్ ఉన్నాయి కాబట్టి -8. mn తెలియాలి కాబట్టి x, రైట్, x. k అనే దానికి +1, రైట్. ఇట్ ఈస్ టోటల్ x ఈజ్ ఈక్వల్ టు వాట్ ఇస్ x - 7 = 0, x = +7. x అనేది ఏంటి? ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ mn. నెక్స్ట్ ఆక్సిడేషన్ నంబర్ ఆఫ్ Cr ఇన్ K2Cr2O7. k తెలుసు +1 అనేసి, O తెలుసు -2 అనేసి. +1 K2 అయితే 1 × 2 2. O ఎన్ని ఉన్నాయి? 7 ఉన్నాయి. ఒక్కో దానికి -2. అప్పుడేమవుతుంది? అవునా? 14 -14 అవ్వాలి కదా, ఇక్కడ ఉంది -14. Cr కావాలి. Crలు ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. అప్పుడు 2x. ఆన్సర్ ఇస్ +x. Cr యొక్క ఆక్సిడేషన్ నంబర్ ఎంత అంటే +x. నౌ ఆక్సిడేషన్ నంబర్ ఆఫ్ C ఇన్ దిస్. నౌ నాకు హైడ్రోజన్ తెలుసు +1, ఆక్సిజన్ తెలుసు -2. కాంట్ ఐ ఫైండ్ అవుట్ దిస్? ఎస్. +1 × 22 +22, 11 × -2 -22. ఇది కావాల్సింది. కార్బన్లన్నీ 12 కావాలి. 12x, x = 0, రైట్. ఓకే. నౌ ఇంతవరకు చూసాం కదా. నెక్స్ట్ క్యాటయాన్స్ ఆర్ ఫౌండ్ బై లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. క్యాట్, పిల్లి అని అంటే పాజిటివ్ అని గుర్తుపెట్టుకోండి. పిల్లి వచ్చింది అని అంటే నెగిటివ్, అపశకునం అని అంటారు కదా. ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే ఇంక అట్లే గుర్తుపెట్టు. పిల్లి అని అంటే అపశకునం, క్యాట్. అందుకు లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్, ఏదో ఒకటి లాస్ జరుగుతుంది, అదే ఎలక్ట్రాన్ పోతుంది. ఎలక్ట్రాన్ పోతే పిల్లి వచ్చినట్టు క్యాటయాన్ ఫామ్ అయిందని, అంతే. నౌ క్యాటయాన్ అంటే ఎలక్ట్రాన్ పోయింది అని అంటే ఇట్ ఈస్ క్యాటయాన్. ఇక్కడ కూడా ఎలక్ట్రాన్లు ఎన్ని పోయినాయి? ++ అంటే 2 పోయినాయి. 2 క్యాటయాన్స్, 2 పిల్లలు. నౌ దిస్ ఇస్ ఇట్. యానయాన్స్ దాని రివర్స్. ఒకటి వస్తే యానయాన్, రైట్. నెక్స్ట్ ఇక్కడ కూడా ఓకి 2 యాడ్ అయినాయి. 2 యాడ్ అయినాయి అంటే యాడ్ అవ్వడం అంటే ఏంటి? ఓ తీసుకుంది, తీసుకున్నందుకు ఓ ఏమైంది? 2 మైనస్లోకి వెళ్ళిపోయింది. తీసుకునేది ఎప్పుడు నెగిటివే, గుర్తుపెట్టుకోండి. ఓ 2 మైనస్ అయింది. ఇక్కడ కూడా సిఎల్ ఏం చేయింది? ఒకటి తీసుకొని సిఎల్ మైనస్ అయింది. దట్స్ ఇట్. ఇంతవరకు గుర్తుపెట్టుకోండి. దిస్ ఇస్ ఇట్ అండ్ దిస్ ఇస్ ఆల్. ఇంకా ఉన్నాయిగా, యాక్చువల్ కాన్సెప్టే మర్చిపోయినాం. ఇదంతా ఎందుకు డిస్కస్ చేసాం? ఇదంతా చదివి ఇదంతా అప్లై చేసాం, కానీ ఇది చెప్పడానికి. నౌ వాట్ వి సే ఇస్, సీ హియర్. ఇప్పుడు మనం చదివింది అప్లై చేద్దాం. ఇప్పుడేమన్నా ఆక్సిడైజింగ్ ఏజెంట్ ఇక్కడ రాస్తా. ఆక్సిడైజింగ్ ఏజెంట్ అంటే ఏదైతే రిడక్షన్ జరుగుతుందో దాన్నే ఆక్సిడైజింగ్ ఏజెంట్ అంటాం. రెడ్యూసింగ్ ఏజెంట్ అని అంటే ఏదైతే ఆక్సిడైజ్డ్ అవుతుందో దాన్ని రెడ్యూసింగ్ ఏజెంట్ అంటాం. మరి వాట్ ఈజ్ రిడక్షన్, ఆక్సిడేషన్? అప్పుడే మీరు మర్చిపోయి ఉంటారు. సి, మోడర్న్ కాన్సెప్ట్. ఆక్సిడేషన్ అంటే లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఈజ్ ఆక్సిడేషన్, గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ రిడక్షన్. ఇంతవరకు గుర్తుపెట్టుకోండి, రైట్. ఇదంతా తీసేద్దాం. ఇక్కడ చూడండి, CuO + C గివ్స్ రైస్ టు C. ఇది Cu + CO. ఇక్కడ ఏమంటున్నాడు? ఆక్సిడేషన్ C, రిడక్షన్ CuO, ఆక్సిడైజింగ్ ఏజెంట్ CuO. ఏంది అర్థం కావట్లేదు. సో వాట్ టు డూ సార్ అంటే సింపుల్. దీన్ని సింపుల్ చేస్తా. చూడండి, ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఇక్కడ చూడండి, ఇవి వాట్ ఇస్ దిస్? రియాక్షన్ అవ్వాల్సినవి అవుతున్నవి. ఇవి ప్రోడక్ట్స్. ప్రోడక్ట్లో బాగా చూడండి, ఏది ముందు కలిసి ఉన్నింది, ఏది విడిపోయి ఉంది, రైట్. ఇంకా కరెక్ట్ చెప్పాలి అంటే ఏది లాస్ట్లో కలిసింది, ఏది కలిసింది? CuO. నాకు O తెలుసు. O యొక్క ఆక్సిడైజింగ్ నంబర్ ఎంత ఆక్సిడేషన్ స్టేట్లో? ఇప్పుడే చూసాం, O -2. దీన్ని -2 అంటే కాంట్ ఐ ఫైండ్ కార్బన్? x - 2 = 0, x = 2. అంటే కార్బన్ యొక్క ఎంత? +2. కార్బన్ ఎంత? +2. ఇక్కడ చూడండి, కార్బన్ ఎంత ఉంది? కార్బన్ C ఉంది. C అని అంటే 0. నేను చెప్పాను ఇక్కడ, వాట్ ఇస్ దిస్? ఇక్కడ చూసాం, ఆక్సిడేషన్ నంబర్ ఆఫ్ ఫ్రీ స్టేట్ ఇస్ 0, రైట్. ఆక్సిజన్ ఇస్ -2 ఇన్ ఆక్సైడ్, అదే చూసాం. ఓకే. ఇక్కడ ఆక్సైడ్లో, కార్బన్ ఆక్సైడ్లో కార్బన్ మోనాక్సైడ్ అంటాం. ఆక్సైడ్లో -2. కార్బన్ ఎంత అంటే +2 అయింది. ఎందుకు? ఇలా చేసినందుకు x = +2 వచ్చింది. అదే ఆక్సిడేషన్ స్టేట్. కానీ ఇక్కడ ఎక్కడైతే రియాక్షన్ అవ్వాల్సిన స్టేజ్లో కార్బన్ ఎంత ఉంది? ఫ్రీ స్టేట్లో ఉంది, 0 ఉంది. 0 నుంచి +2 అయింది. 0 నుంచి +2 అయింది. ప్లస్ అంటే ఇచ్చేసింది. ఇచ్చేసింది అని అంటే ఏంటి? లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ జరిగింది. పాజిటివ్ అంటే ఇచ్చేయడమే కదా. ఇచ్చేసింది అని అంటే వాట్ ఇస్ దిస్? లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. అగైన్ మోడర్న్ థియరీ ప్రకారం లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని, వేర్ ఇస్ ఇట్? లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఏమంటాం? ఆక్సిడేషన్ అంటాం, రైట్. ఆక్సిడేషన్ అంటాం, ఆక్సిడైజింగ్. ఇక్కడ ఏమవుతుంది? కార్బన్ అనేది ఇట్ ఈస్ యాక్టింగ్ యాజ్ ఆక్సిడేషన్, అదే ఇచ్చాడు. కార్బన్ 0 నుంచి పాజిటివ్ ఇచ్చింది కాబట్టి ఇట్ ఈస్ యాక్టింగ్, ఇట్ ఈస్ లూజింగ్ ఎలక్ట్రాన్. విచ్ ఎవర్ ఇట్ ఈస్ లూజింగ్ ఈజ్ కాల్డ్ ఆక్సిడేషన్, అంతే కదా. విచ్ గెయిన్స్ ఈజ్ రిడక్షన్. ఏది గెయిన్ అవుతుంది? CuO. చూడండి, దీన్ని రిడక్షన్ అంటున్నాం. ఆక్సిడైజింగ్ ఏజెంట్ అంటే ఏంటి? CuO, రైట్. ఇక్కడ ఏది రెడ్యూస్ అవుతుంది? ఇక్కడ CuO. చూడండి, CuOలో Cuది ఎంత?
సిఓలో -2 ఇక్కడ కూడా తెలుసు మనకి దీనిది -2 ఉంటుంది. x ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది వెన్ సియు ఈజ్ ఈక్వల్ టు 2 అంతే కదా. x ఈక్వల్ టు సియు అయితే అప్పుడు సియు యొక్క ఆక్సిడేషన్ స్టేట్ అవుతుంది. O అనేది -2 అయితే x -2 ఈక్వల్ టు 0 అవుతుంది. అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. x అనేది సియు అనేది ఆక్సిడేషన్ స్టేట్ ఇస్ +2. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది 0 అయింది. ఇప్పుడు +2 కాస్త ఏమైంది +2 కాస్త 0 అయింది. అంటే ఏంటి ఎలక్ట్రాన్స్ తీసుకుంది. ఎలక్ట్రాన్స్ +2ని 0 చేయాలంటే ఏం చేయాలి -2 చేయాలి. -2 అనేది ఏంటి యాడ్ అవ్వడం తీసుకుంది. సియు అనేది తీసుకొని 0 అయింది. తీసుకోవడం అంటే ఏంటి గెయినింగ్. గెయినింగ్ అంటే ఏంటి గెయినింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. అకార్డింగ్ టు మోడర్న్ థియరీ గెయినింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ కాల్డ్ రిడక్షన్. హెన్స్ ఇక్కడ రిడక్షన్. వాట్ ఇస్ దిస్ రిడక్షన్. రిడక్షన్ ఏదవుతుంది సియుఓ అవుతుంది. అండ్ ఏదైతే రిడక్షన్ అవుతుందో దాన్నే ఆక్సిడైజింగ్ ఏజెంట్ అని నేను చెప్పా లాస్ట్ వీడియోలో. ఆక్సిడైజింగ్ ఏజెంట్ ఈజ్ నథింగ్ బట్ విచ్ రెడ్యూసెస్. రైట్, దట్స్ ఇట్. అమ్మా కొత్తది కదా, ఫస్ట్ టైం కదా, మీకు వింటే అంత కొంచెం హెవీగా అనిపిస్తుంది. ఇంత లెవెల్లో ఇవ్వడని నాకు అనిపిస్తుంది. బట్ ఎస్ ఇస్తే మాత్రం మనము తగ్గేదే ఉండదు. ఎందుకు ఇది కట్ చేసా? సో ఇదంతా ఓకే, ఇదంతా తీసేసా. ఇప్పుడు ఈజీ చేస్తా చూడండి. ఒక్కసారి ఫస్ట్ టైం చెప్పేకి ఇబ్బంది. ఇక్కడ చూడండి ఇది ఎంత ఈజీ అవుతుందో. నో H2O + C గివ్స్ రైజ్ టు CO + H2. ఇక్కడ వరకు బాగుంది. ఇక్కడ ఆక్సిడేషన్ C అన్నాడు. ఏదైతే ఇక్కడ C ఎంత ఉంది 0 ఉంది ఎలిమెంటల్ ఫామ్లో. ఇక్కడికి వచ్చేసరికి C = 2 అవుతుంది. ఇట్లా చూసాం కదా ఇక్కడ. అలాగే ఇక్కడ కూడా C = 2 అయింది. +2 అయింది. అంటే ఇక్కడ 0 నుంచి +2 అయింది. అంటే ఎలక్ట్రాన్స్ ఇచ్చేసింది. ఇస్తేనే కదా పాజిటివ్. ఇస్తే అంటే లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మనం ఏమంటాం ఇక్కడ ఉంది. లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఏమంటాం ఆక్సిడేషన్ అంటాం. దట్ ఈస్ వాట్. ఇక్కడ C అనేది ఆక్సైడ్ అవుతుంది, ఆక్సిడేషన్ అనేది. ఓకే, నౌ H2O. O అనేది తెలుసు నాకు. O అనేది ఏంటి -2. H అనేది +1. 2 ఉంది కాబట్టి ఇది +2. O అనేది -2. ఓకే, ఇక్కడికి H2 అనేసి ఉంది. H2 అనేది 0. ప్లస్ కాస్త 0 అయింది అంటే ఎలక్ట్రాన్స్ గెయిన్ అయింటుంది కదా. +2ని 0 చేయాలంటే ఏం చేయాలి -2. మైనస్ అంటే తీసుకుంది. తీసుకుంది అని అంటే ఎక్స్ట్రా ఎలక్ట్రాన్స్ తీసుకుంది. గెయినింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇస్ కాల్డ్ రిడక్షన్. ఇక్కడ H2O అనేది రిడక్షన్ అవుతుంది. ఇంతవరకు తెలుసు. ఓకే, నౌ ఈ రెడ్యూసింగ్ ఏజెంట్ అనేది C ఎందుకు అవుతుంది అని అంటే సింపుల్. ఇక్కడ మనకు రెడ్యూసింగ్ ఏజెంట్ అంటే దట్ విచ్ ఆక్సిడైజెస్ ఈజ్ కాల్డ్ యాజ్ అ రెడ్యూసింగ్ ఏజెంట్. ఇక్కడ ఆక్సిడైజ్ ఏదవుతుంది కార్బన్ అవుతుంది. అదే ఆక్సిడేషన్ అంటున్నాం. రైట్, ఆక్సిడేషన్ ఏమవుతుంది ఇక్కడ ఎలక్ట్రాన్స్ని ఇచ్చేస్తుంది. ఎలక్ట్రాన్స్ని ఇచ్చేసి లాస్ అయిపోతుంది. లాస్ అంటే ఆక్సిజన్. లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇస్ ఆక్సిడేషన్. ఏదైతే ఆక్సిడేషన్ జరుగుతుందో అదే రెడ్యూసింగ్ ఏజెంట్. దట్స్ ఇట్. ఇది గుర్తుపెట్టుకోవాలి. రివర్స్ ఏదైతే ఆక్సిడైజ్ అవుతుందో అదే రెడ్యూసింగ్ ఏజెంట్. నౌ విల్ సీ ద నెక్స్ట్ వన్ ఆల్సో. ఇక్కడ మీకు క్లారిటీ వస్తుంది చూడండి. అదర్ ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. ఓకే, రిడాక్స్ రియాక్షన్. రిడాక్స్ రియాక్షన్ అంటే ఒక రియాక్షన్లో బోత్ ఆక్సిడేషన్ ఉంటుంది అండ్ రిడక్షన్. ఆక్సిడేషన్ రిడక్షన్ రెండూ జరిగితే ఆ టైప్ ఆఫ్ రియాక్షన్ని రిడక్షన్ అండ్ ఆక్సిడేషన్, రెడ్ ఆక్సైడ్ రియాక్షన్, రిడక్షన్ అండ్ ఆక్సిడేషన్, రెడాక్స్ రియాక్షన్స్ అంటాం. CuO + C గివ్స్ రైజ్ టు Cu + O. Cu + CO. ఇక్కడ చూడండి Cu అనేది 0 ఉంది. ఇక్కడేమో +2 అయింది. అంతే కదా. ఇక్కడేమో CuOలో Cu అనేది +2 ఉంది. అంతే కదా. ఇక్కడ -2 x -2 = 0 చేసాం. ఇక్కడ 0 అయింది. అంటే ఇక్కడ ఏమైంది +2 నుంచి 0 కావడానికి -2 అయింది. -2 అయింది. -2 అనేది ఏంటి యాడ్ అవ్వడం. గెయినింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇస్ కాల్డ్ రిడక్షన్. అందుకే ఈ CuO అనేది రిడక్షన్కి వెళ్ళింది. ఇప్పుడు మీకు అర్థమవుతూ ఉంటుంది. ఇది 0. C అనేది 0 నుంచి ఏమైంది +2 అయింది. +2 అయిందంటే ఇచ్చేసింది. ఇక్కడ నుంచి అక్కడికి పోయేసరికి ఇచ్చేసింది అని అంటే ఏంటి లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్. Cకి లాస్ అయింది. Cకి లాస్ అయింది అంటే లూజింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇస్ కాల్డ్ వాట్? లూజింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇస్ ఆక్సిడేషన్. అందుకే C ఆక్సిడేషన్ అవుతుంది. ఇంతవరకు అర్థమైంది. ఇక్కడ నుంచి ఆట మొదలైంది మంది. దిస్ ఇస్ ఇట్ అండ్ దిస్ ఇస్ ఆల్. ఓకే, ఇప్పుడు మీకు అర్థమవుతుంటుంది. బట్ మీకు ఇప్పుడు అర్థమవుతుంటుంది. ఓకే, కొంచెం అర్థమైనట్టుంది. ఇంకోసారి చూద్దాం. బట్ లూసెంట్ కెమిస్ట్రీ అనేది చాలా తక్కువ ఇన్ఫర్మేషన్ అండ్ జస్ట్ అట్లా ఇస్తున్నాడు అనేసి మీకు అర్థమైంది. బట్ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ స్కోప్ ఇన్ కెమిస్ట్రీ. అడగాలి అని అనుకుంటే మాత్రం టఫ్ చేసైనా కానీ లేదా కొత్త కాన్సెప్ట్ అయినా ఇందులో నుంచి కాకుండా చాలా ఉంది అనేసి మీకు చెప్పడం నా బాధ్యత. అది మీకు తెలుస్తోంది అని అంటే యు ఆర్ ఆన్ ద రైట్ ట్రాక్. బట్ ఎస్ తెలుసుకొని ముందుకెళ్ళిపోవడమే. లూసెంట్ ఫస్ట్ కంప్లీట్ చేయాలి. రైట్, సో దిస్ ఇస్ ఇట్ అండ్ దిస్ ఇస్ ఆల్. ఐ షల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో లెసన్. థ్యాంక్ యూ అండ్ గుడ్ డే. బై.